IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు పిడి టీవీ. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నామినేట్ పోస్టుల భర్తీ విషయం గురించి తుది కసరత్తు చేస్తూ ఉన్నారు. మరికొద్ది రోజుల్లోనే నామినేట్ పోస్టులకు సంబంధించి ఎవరైతే ఎంపిక చేశారో వారిని అధికారికంగా ప్రకటన చేయబోతున్నారంటూ పెద్ద ఎత్తున ఏపీ రాజకీయాలు వార్తలు వస్తున్న నేపథ్యంలో అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు సలహాదారులను నియమించుకుంటారా లేదా అనే విషయం గురించి పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున జోరుగా అయితే ప్రచారం జరుగుతూ ఉంది. సలహాదారులు పోస్టులు నియమించుకుంటే గనక ఆ పోస్టుకు పోటీ పడేందుకు కూడా సొంత పార్టీలో చాలామంది ఆశాభావులు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. అయితే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 40 మంది సలహాదారులను అయితే నియమించుకోవడం జరిగింది. 40 మంది సలహాదారులు పెట్టుకున్నప్పుడు టీడీపీ పార్టీ అయితే తీవ్రస్థాయి విమర్శలు అయితే చేయడం జరిగింది. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కూడా సలహాదారులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున కూడా నియమించుకున్నారు. ప్రభుత్వ ఖజానాకు తూట్లు పడుతూ ఉన్నారు. వారికి లక్షల్లో జీతం ఇస్తూ ఉన్నారు, కారుని ఇస్తూ ఉన్నారు. తర్వాత వారికి సంబంధించి ప్రభుత్వం తరపున కొన్ని వసతులు కూడా కల్పిస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియమించుకున్నటువంటి సలహాదారులందరినీ కూడా కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు కూడా తీవ్రస్థాయిలో విమర్శలు అయితే చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే సలహాదారులను కనుక నియమించుకుంటే ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక సలహాదారులకి లక్షల్లో జీతాలు ఇవ్వాలి, వారికి సంబంధించిన వసతుల విషయంలో, అలవెన్సుల విషయంలో ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఎత్తున ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం కొన్ని సంవత్సరాల పాటు సలహాదారులను నియమించుకోకూడదు అనేటువంటి ఒక నియమం పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. గతంలో నారా చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నప్పుడు సలహాదారులు కొంతమందిని అయితే నియమించుకోవడం జరిగింది. తర్వాత వైసీపీ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ మొత్తంలో సలహాదారులను అయితే నియమించుకోవడం జరిగింది. 40 పైగా సలహాదారులు నియమించుకోవడంతో సామాన్య ప్రజానీకంలో కూడా ఆ వ్యతిరేకత రావడం జరిగింది. హైకోర్టు కూడా తీవ్రస్థాయిలో అసంతృప్తిని అయితే వ్యక్తం చేయడం జరిగింది. అంతమంది సలహాదారులు ఎందుకు, ప్రభుత్వ ఖజానా, ప్రజల సొమ్ము పెద్ద ఎత్తున కూడా దుర్వినియోగం అవుతుందో, వారందరికీ కూడా ఎటువంటి పని లేకపోయినా కూడా సలహాదారుల పేరుతో వారికి భారీ మొత్తంలో జీతాలు ఇస్తున్నారు, గౌరవ వేతనం ఇస్తూ ఉన్నారు అంటూ హైకోర్టు కూడా కొంత వైసీపీ పార్టీకి మొట్టుకాయలు అయితే వేయడం జరిగింది. ఇక సలహాదారుల వల్ల ఏదైనా ఉపయోగం ఉందా ఏపీ ప్రభుత్వానికి అంటే ఏమీ లేదు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఏపీ రాజకీయాల్లో సలహాదారుల వల్ల ఏపీ ప్రభుత్వానికి ఎటువంటి ఉపయోగం లేదు. వారు ఇచ్చేటువంటి సలహాలు ఏమాత్రం కూడా తీసుకోరు. ఎన్నికల్లో ఎవరైతే టికెట్ రాలేదో వారందరినీ కూడా సంతృప్తి వచ్చేటువంటి ఉద్దేశంలోనే ఈ సలహాదారుల పోస్టును సృష్టిస్తారు తప్ప సలహాదారుల వల్ల ప్రభుత్వానికి ఎటువంటి ఉపయోగం ఉండదని ఏపీ రాజకీయాలు అందరూ కూడా భావిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు కూడా మళ్ళీ అదే తప్పును రిపీట్ చేస్తే ఏపీ ప్రజానీకంలో తీవ్రస్థాయి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ ఖజానా కూడా ఖాళీగా కనిపిస్తూ ఉంది. సంక్షేమ పథకాలు ఇప్పటికే అమలు చేయలేమంటూ కూడా సూపర్ సెక్షన్ చూస్తే భయం వేస్తుందంటూ కూడా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేసిన తర్వాత కూడా ప్రభుత్వ సలహాదారులను నియమించుకుని పెద్ద ఎత్తున కూడా ప్రజాధనం దుర్వినియోగం అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఈ విధంగా సలహాదారులు నియమించుకుంటే పూర్తి స్థాయిలో ప్రజల వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సంక్షేమ పథకాలు ఇవ్వకోకుండా సలహాదారులు నియమించుకున్నారు అనేటువంటి ఒక భావన అనేది ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఇటు వైసీపీ పార్టీ కూడా సూపర్ 6 పథకాలు ఇంకెప్పుడు అమలు చేస్తారంటూ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సలహాదారులు నియమించుకుని కొత్త తలనొప్పులు తెచ్చుకునే కంటే కొన్ని సంవత్సరాల పాటు సలహాదారుల పోస్టుల్ని ఖాళీగా వదిలిపెట్టేయాలి, కొంతకాలం పాటు వాటి జోలికి వెళ్లకుండా ఉంటే బాగుంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం కేవలం కొన్ని రోజుల్లోనే నామినేట్ పోస్టుల భర్తీ విషయం గురించి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. 25 నుంచి 30 వరకు ముఖ్యమైనటువంటి నామినేట్ పోస్టులు చైర్మన్లను నారా చంద్రబాబు నాయుడు భర్తీ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ నామినేట్ పోస్టుల్లో కూడా మిత్రపక్షాలైనటువంటి జనసేన, బీజేపీ పార్టీలు కూడా తగిన ప్రాధాన్యం ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి కేవలం నామినేట్ పోస్టుల గురించే చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ సలహాదారులను ఏమాత్రం కూడా నియమించుకునే అవకాశం లేదు అంటూ కూడా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది.